గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. 25వ తేదీ నామినేషన్ ప్రక్రియలో భాగంగా వైసీపీ, టీడీపీ ఇరు పార్టీలు 25వ తేదీకే నామినేషన్ కి రావడానికి లా అండ్ ఆర్డర్ సమస్య నెలకొంటుందనే ఉద్దేశంతో ఆర్ఓ గీతాంజలి శర్మ సూచన మేరకు నామినేషన్ 24వ తేదీకు మార్పు చేసినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే సమాజంలో ముందుకు వెళతారన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్ఓ గారు మన సాయంత్రం ఇద్దరు పార్టీలకి ఇవ్వని డేట్లు మార్చుకోమని చెప్పి అడిగిన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నదని డిఎస్పీ గారు, ఏసీపీ జయసూర్య గారు నాతో వచ్చి మాట్లాడిన పరిస్థితి. కానీ దీంట్లో 2 పరస్పర విరుద్ధ అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమైనవి. సీనియర్ నాయకులందరూ మనం తగ్గి డేట్ మార్చుకుందామని, కుర్రాళ్ళందరూ, తెలుగు యువత వీళ్ళందరూ వద్దు కుదరదు మనం అదే డేట్ కొందామని ఒక రోజున్నర పాటు ఇది చర్చించి, కాకపోతే మేము ఏ గ్రామంలో అయినా గన్నవరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని, గన్నవరానికి గత వైభవం తీసుకొస్తామని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని మేము పలు వేదికల మీద చెప్పిన దానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ లాగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో లాగా మేము గన్నవరం నెగ్గటం మాకు ఇంపార్టెంట్ తప్ప ఏ రోజు నామినేషన్ చేద్దాం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదని భావించి గన్నవరాన్ని సస్యశ్యామలంగా ఉంచుదామని, గొడవలకు దూరంగా ఉంచుదామని మా ప్రయత్నంలో భాగంగా మేము 24వ తారీఖుకి నామినేషన్ డేట్ మార్చుకోవడం జరిగింది.